పనికి ఆటంకాలు వస్తే అది కొంతవరకే, కొన్ని రోజుల వరకే. సాతాను ఇబ్బంది పెట్టినా, పని ఆపినా, భంగపరిచినా, ఏం చేసినా అది కొద్ది రోజులే ఉంటుంది. కానీ వెంటనే దేవుడు దిగొస్తాడు. అంతిమ విజయం ఎప్పుడు కూడా సాతానుది కాదు, దేవునిది అంతిమ విజయం. అంతిమ విజయం మన విరోధులది కాదు, మనదే అంతిమ విజయం. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇది పోరాటం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నారు. అసలు మానవ జీవితమే యుద్ధకాలం. క్రైస్తవ జీవితం ఇంకా పెద్ద యుద్ధం. మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడు. ఈ గొప్ప పోరాటంలో మనం ధైర్యంగా నిలబడాలి. యేసయ్య పాదాలు పట్టుకొని పట్టు విడవకుండా ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేవుని టైంలో దేవుని పని తప్పక సంపూర్తి చేయబడుతుంది. దేవుని ప్రణాళిక నెరవేరుతుంది, దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి, సాతాను ఉద్దేశాలన్నీ భగ్నమైపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక.